హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దక్షిణ బద్రీనాథ్గా పిలువబడుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్ బద్రీనాథ్ తర్వాత అంతటి విశిష్టత కలిగిన ఏకైక క్షేత్రం ఇంకొకటి ఉందంటే అది లింబాద్రి గుట్ట. అయితే ఒకప్పుడు లింబాద్రి గుట్ట పైన చాలా వేప చెట్లు అనేటివి ఉండేవి. వేపను సంస్కృతంలో నింబు అంటారు. అందుకే లింబాద్రి గుట్టను మెల్లిమెల్లిగా లింబాద్రి గుట్టగా అయితే పిలవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో అయితే దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఆలయంలో శాంత రూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకొని భక్తులకు దర్శనమిస్తుంటారు. మనకు ఈ లింబాద్రి గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఏ విధంగా ఇక్కడ వెలిచారో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని భీమగల్ మండలం నుండి తూర్పు దిక్కున 4 కిలోమీటర్ల దూరంలో మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి లింబాద్రి గుట్ట అయితే ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచారు. మనకు స్వామివారి విగ్రహం అయితే ఒక సొరంగంలో అయితే ఉంటుంది. అయితే మనము స్వామివారి గురించి అయితే తెలుసుకుంటే, ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో నాగలితో దున్నుచుండగా అక్కడ స్వామివారి విగ్రహం అయితే బయటపడింది. ఆ విగ్రహాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక పాము కనపడింది. ఆ పాము అయితే కొండపైకి వెళ్ళడం చూసి ఆ రైతు కూడా దాని వెంబడే వెళ్ళడం అయితే జరిగింది. ఆ పాము అయితే కొండపైకి వెళ్ళి సొరంగ మార్గంలోకి వెళ్ళి అక్కడైతే అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ రైతు స్వామివారు ఈ విధంగా దారి చూపించారని సంతోషించి ఆ విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ సొరంగంలో ప్రతిష్ఠించి ఆరాధించాడని, అదే తర్వాత నరసింహ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని తెలుస్తుంది. ఆ విధంగా నరసింహస్వామి ప్రజారంజకుడై ఆరాధనను అందుకుంటుండగా ఒకసారి అయితే ఈ ఆలయంలో దొంగలైతే ప్రవేశించడం అయితే జరిగింది. దొంగలు స్వామివారి యొక్క నగల్ని దొంగలించారు. ఆ దొంగలు చేస్తున్న పనిని ఆపడానికి స్వామివారు తన మహిమతో ఆ సొరంగాన్ని బాగా ఇరుకుగా చేయడం జరిగింది. ఆ పరిణామానికి దొంగలు భయపడి ఆ స్వామివారి యొక్క నగలను అక్కడే పడేసి పారిపోవడం అయితే జరిగింది. అప్పటి నుండి నరసింహస్వామి ఆ ఇరుకు సొరంగంలోనే ఉండి భక్తులతో పూజింపబడుతున్నాడు. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఇది ఒక 2 అంతస్తుల గుట్ట. మొదటి అంతస్తు పైకి మెట్ల మార్గం, రహదారి మార్గాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడవీధులు, కమల పుష్కరిణి, కళ్యాణ మఠం, రథంగుడి, అయోధ్య ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రెండవ అంతస్తులో నూతన రాతి గుహలో అయితే కొలువుదీరిన స్వామివారి మూల వేరాట అయితే ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికైతే ఇరుకుగా ఉన్న గృహ మార్గం ద్వారా మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహ మార్గం ద్వారా వంగోని 250 మీటర్ల వెళ్తే రాతి గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్ పక్కనే కృష్ణార్జున విగ్రహాలు కనపడతాయి. పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్గా విశిష్టత వచ్చింది. ఈ విధంగా స్వయంభుగా గుట్టపైన వెలిసిన స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కళ్యాణోత్సవం మరియు రథోత్సవం జాతర అయితే జరుగుతుంది. ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు.